హలో ఫ్రెండ్స్, ఇవాళ వినాయకునికి ఉండ్రాళ్ళ నివేదనం ఎలా చేయాలంటే, ఒక మూకుడు పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని ఒక చెంచా నెయ్యి వేసుకుని అందులో నానబెట్టిన 1 స్పూన్ శనగపప్పు, కొద్దిగా జీలకర్ర వేసి ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు 1 గ్లాసు బియ్యం రవ్వకి 2 గ్లాసుల వాటర్ పోసుకొని ఉడకపెట్టుకుని ఇలా ఉండలు చేసుకోవాలండి. చల్లారిన తర్వాత ఇవి వినాయకుడికి చాలా ఇష్టమని మనం ఎక్కువగా ఏదైనా కోరికతో కానీ ఏదైనా పని అయితే వినాయకుడానికి ఉండ్రాళ్ళ నివేదన చేస్తామని కానీ మనం దండం పెట్టుకున్న ప్రతి సందర్భంలో ఇలా ఈయనకి ఇలా ఉండ్రాళ్ళ నివేదనం చేస్తాం కదండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. వినాయకుడి నివేదనం చేసినప్పుడు పిల్లల చదువులకు కూడా మనం ఇలా దండం పెట్టుకుంటాం. చదువు పరీక్షలు బాగా రాయాలి అని ఇలా ఆవిరి కూడా పెట్టుకోవాలి. కొంచెం నీళ్లు పోసి గిన్నెలో ఇలా ఇడ్లీలో ఉడకబెట్టుకున్నట్లుగా ఇలా ఆవిరి కూడా పెట్టుకుంటామండి. ఇవాళ వినాయకుడి చేసిన ఈ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.